ఈరోజు కథ భలే కోతి. చాలా బాగుంటుందండి ఈ కథ. సిద్ధాపురం గ్రామంలో ఒకప్పుడు అంజనమ్మ అనే ముసలవ్వ ఉండేది. ఆమె చాలా నిరుపేద. నా అనేవారు ఎవ్వరూ లేరు. ఒకసారి అడవికెళ్ళి వంట చెరుకు తెచ్చుకుంటూ ఉంటే ఓ కోతి క్రూర మృగం దాడికి గురై కిందకి పడి ఉండడం చూసింది అవ్వ. దానికి కావలసినవన్నీ అంటే మంచినీళ్ళు తాగిస్తూ లేచి కూర్చోబెట్టింది. అవ్వతో పాటే ఊరికొచ్చింది కోతి. ఆమెతోనే ఉండిపోయింది. అవ్వ తాను తినే బువ్వలో దానికి కొంత పెట్టేది. నువ్వు తినడానికే తిండి లేదు, మళ్ళీ నీకు ఒక కోతి ఒకటా అంటూ ఎగతాళి చేసేవారు ఊళ్ళో వాళ్ళు. అవ్వ అవన్నీ పట్టించుకోలేదు. కోతి కూడా ఆమెకి చేతనైనంత సాయం చేయసాగింది. అడవికెళ్ళి తానే కట్టెలు తెచ్చేది. అలా వెళ్ళిన కోతి ఓ రోజు దొంగ ఒకడు బంగారు మూటతో వెళ్ళడం గమనించింది. అతను దాన్ని ఓ గుహలో పెట్టి ఎవరు గుర్తుపట్టనట్టు చెట్టు కొమ్మలు అడ్డం పెట్టడం కూడా చూసింది. అతను వెళ్ళాక కోతి ఆ బంగారంలో కొంత తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి అవ్వ చేతికి ఇచ్చింది. కోతి పొరపాటున తెచ్చిందేమో అనుకుంది అవ్వ. ఎవరైనా అడిగితే ఇద్దామనుకుంది. ఓ రోజు ఇంట్లో సరుకులన్నీ నిండుకుంటే చేసేది లేక ఓ ఉంగరం తీసి అమ్మడానికి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడే మన పోలీసులు అవ్వని పట్టుకున్నారు. అది జమీందారు ఉంగరమని, కొద్ది కాలం కిందట దొంగతనానికి గురైందని చెప్పారు. అవ్వ లబోదిబోమంటూ తనకది కోతి తెచ్చిందంటే వాళ్ళు నమ్మలేదు. జైల్లో వేశారు అవ్వని. అప్పుడు కోతి ఓ పని చేసింది. ఇంట్లో దాచిన నగలన్నీ తీసుకొని పోలీసుల వద్దకు వచ్చింది. వాళ్ళకి వాటిని ఇవ్వబోతూ టక్కున ఆగి పరిగెత్తింది. వాళ్ళు దాన్ని వెంబడించారు. అలా కోతి వెళ్ళి దొంగ నగలు దాచిన గుహని చూపించింది. అక్కడ చాలా నగలు దొరికాయి. అంతేకాదు, వాళ్ళు అక్కడే మాటు వేసి దొంగను కూడా పట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా దొరకకుండా తప్పించుకుంటున్న వాణ్ణి భలే పట్టించిందంటూ కోతిని మెచ్చుకున్నారు. దాన్ని పెంచుకున్న అవ్వని వదిలేశారు. ఈ సంఘటన తర్వాత కోతిని పెంచడమేంటని అవ్వని ఎవ్వరూ ఎగతాళి చేయలేదు. ఇదండి కథ. నచ్చితే మా ఛానల్లో వచ్చే కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ subscribe our channel. Please encourage me. Thank you.